పడుతున్నాయని చక్కెర డబ్బాకి కారం అని రాసి పెట్టారనుకోండి వంటగదిలో, చీమలు పట్టడం మానేవు. స్వభావం మారదు. కొత్త జన్మ తీసుకున్నప్పుడు, మీరు మారుమనసు పొందినప్పుడు స్వభావం మారుతుంది. స్వభావం మారితేనే మీరు క్రైస్తవులు, అయితే మీరు క్రైస్తవులు కాదు. కానీ నాకు తెలిసి 30 కాలేజీలకి ప్రొఫెసర్గా పనిచేసిన, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి ఎన్టీ రామారావుకి కూడా పాఠాలు చెప్పినటువంటి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసరు, ఆయన 70వ ఏట ఒక విద్యార్థుల సువార్త సభలో ఆయన లేచి నిలబడి మారుమనసు పొందుంటే నా కళ్ళారా చూశాను. మనం ఎంత మోసగాళ్ళం అంటేనండి, మన కులంలోనే మనం అబ్బాయిని ఎతుకుతాం కదా. మన కోరికలు కొన్ని ఉంటాయి, మన అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ టిక్ అయ్యేదాకా వెతుకుతాం. మళ్ళీ పెళ్లి కార్డు మీద ఏం వేస్తామంటే ఇది యెహోవా వలన కలిగినది అంటాం. ఎంత అబద్ధం అండి ఇది. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళాము, మా లెక్చరర్స్ అందరూ కలిసి. ఆ క్యాంటీన్ ఆవిడ ఒకరోజు అడిగింది మమ్మల్ని, మొన్న ఒక పెళ్ళి జరిగింది సార్, మీ క్రిస్టియన్స్ పెళ్ళి మా అపార్ట్మెంట్లోనే, మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి, ఏం తేడా లేదు సార్, యేసుప్రభు పటం ఒక్కటే తేడా సార్ అందావిడ. ఒక హిందూరాలు, మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి. అయిన తర్వాత ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, మీకు మాకు ఏంటి సార్ తేడా అంది. దైవజనుల పాపం ఇది.